నమస్కారం. యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది. ఆంగ్ల వార్తాపత్రికలలో ప్రభుత్వ రంగ సంస్థలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అఫీషియల్గా 307 ఉన్నాయి. కానీ అందులో యాక్చువల్గా ఫిజికల్గా వర్క్ చేస్తున్నది 257. ఈ 257 ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక రంగాలు, వ్యూహాత్మకం కాని రంగాలుగా విభజించి వీటిని వ్యూహాత్మకం కాని వాటిని డిజిన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే అందులో పెట్టుబడుల ఉపసంహరణ చేయాలి, లేకపోతే ప్రైవేటీకరణ వైపు దారి చేయాలి, లేదు వాటి మేనేజ్మెంట్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలి, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలి అని చెప్పి ఇటీవల వార్తలు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోబోతుంది అని. యాక్చువల్గా నేను కేంద్ర క్యాబినెట్కి వెళ్తుంది, కేంద్ర క్యాబినెట్ ఏమన్నా దీని మీద నిర్ణయం చేయాలి కదా అని ఎదురు చూస్తున్నా. కేంద్ర క్యాబినెట్ ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఏ రంగాలు వ్యూహాత్మకం, ఏ రంగాలు వ్యూహాత్మకం కాదు అన్న విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తాను. కానీ ఒక రాజ్యసభ సభ్యుడు ఎంపీ అడిగిన ప్రశ్నకి సమాధానంగా రాతపూర్వకంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఒక రిప్లై ఇచ్చారు. ఆల్రెడీ కేంద్ర క్యాబినెట్ ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ జరిగే విషయంలో క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ CCEA అంటారు. క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి ఆల్రెడీ అధికారాలు ఇచ్చింది. ఇంకా ప్రతిసారి క్యాబినెట్కి రానక్కర్లేదు. ఈ కమిటీ ఏదైతే ఉందో దీంట్లో జనరల్గా ఆర్థిక శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, అమిత్ షా గారు, ఇట్లా ఒక వాణిజ్య శాఖ మంత్రి, ఇట్లా 7-8 మంది సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఏదన్నా ఏ రంగాలని ఏ రంగంలో పెట్టుబడుల ఏ ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులు ఉపసంహరించాలి అన్న విషయంలో వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. 28 PSUలని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలని, వాటి సబ్సిడరీ కంపెనీలని, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆ ప్రభుత్వ రంగ సంస్థలకున్న సబ్సిడరీలు, అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇప్పుడు BSNL ఉంది. BSNLలో భారత్ నెట్ అని మన OFC వేయటానికి, గ్రామీణ ప్రాంతాల్లో వేయటానికి ఒక NOFN ప్రాజెక్ట్ అమలు చేయడానికి చేశాం. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ నిర్మించడానికి భారత్ నెట్ అని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అది BSNL కింద పనిచేసే ఇంకొక కంపెనీ, BSNL కింద పనిచేస్తుంది, సబ్సిడరీ కంపెనీ. అట్లాగే టవర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి BSNLకు ఉన్న టవర్లని ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేయడానికి CMDని వేశారు. దాంట్లో ఇవి కార్యకలాపాలు అఫీషియల్గా హ్యాండ్ ఓవర్ ఏం చేయలేదు, కానీ BSNLకి కంపెనీ ఏర్పాటు చేస్తా ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేసి దానికి ఒక CMDని కూడా వేశారు. ఎయిర్ ఇండియా ఉంది. ఎయిర్ ఇండియాకి దాదాపు 5 సబ్సిడరీలు ఉన్నాయి. అంటే ఎయిర్పోర్ట్లు ఒక కార్పొరేషన్గా, ఎయిర్ ఇండియాకి సంబంధించిన భూములు ఒక కార్పొరేషన్గా, అట్లా వివిధ రకాలైన ఒక 5 కార్పొరేషన్లు ఎయిర్ ఇండియా కింద ఉన్నాయి. ఇట్లా ఈ సబ్సిడరీ ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి కింద పనిచేసే సబ్సిడరీ సంస్థలు కూడా పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని 28 ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఒక నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నాము. వీటిలో మేజర్ నిర్ణయాలు ఏంటంటే, వీటి షేర్లు సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్ నిబంధనలను అనుసరించి వీటిల్లో షేర్లు అమ్ముతాం. అవసరం అనుకుంటే వీటి యాజమాన్యాలు కూడా మారుస్తాం. అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటున్నాయి.
కానీ ఈ షేర్లు అమ్మిన తర్వాత అవసరం అనుకున్న చోట వీటి యాజమాన్యాలు మార్చే అవకాశం కూడా పరిశీలిస్తాము అని చెప్పారు. యాజమాన్యాలు మార్చటం అని అంటే ప్రభుత్వం చేతి నుంచి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళుతుంది అనేది మనకు అర్థం. ఆ ప్రకటన ఆ రిటర్న్గా ఇచ్చిన సమాధానంలోని ఒక ప్రధానమైన పార్ట్. అట్లాగే అన్లాక్ ఆఫ్ వాల్యూ ప్రకారం చేస్తాం. అన్లాక్ ఆఫ్ వాల్యూ అని అంటే భారత్ నెట్ సపోజ్ ఎయిర్ ఇండియా ఉంది. ఎయిర్ ఇండియాలో ఇంతని ఎయిర్ ఇండియా కోసం మీకు అర్థం కావాలంటే దాన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన తర్వాత ఎయిర్ ఇండియా 10 రూపాయల షేర్ ఎంత ఉంది, సపోజ్ ఒక 40-30 రూపాయలు ఉంది. ఎయిర్ ఇండియా కింద ఉన్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్ల నిర్వహణ కోసం చూసే ప్రభుత్వ రంగ సంస్థ, దాని వాల్యూ 10 రూపాయలది 50 ఉండాలని లేదు, వేరే ఉండొచ్చు. అట్లా సబ్సిడరీ కంపెనీలకు ఒక వాల్యూ ఉంటుంది, ఒరిజినల్ కంపెనీకి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళకి ఆయిల్ ఇవి ఉన్నాయి. ఆయిల్ అది దాదాపు వేలల్లో 10 రూపాయల షేరే వేలల్లో పలుకుతుంది. అట్లా సబ్సిడరీ కంపెనీల యొక్క విలువ వేరే ఉంటుంది. ఈ సబ్సిడరీ కంపెనీలన్నీ కలిపి యావరేజ్ వేసి వేసే పద్ధతి ఏం కాదు, ఏ కంపెనీకి ఆ కంపెనీ వాల్యూనే. కాబట్టి అన్లాక్ ఆఫ్ వాల్యూ పద్ధతిలో మేము దీన్ని అమ్మే పద్ధతిని నిర్ణయిస్తాం అని ఒకటి. ఎందుకు అమ్మాలనుకుంటున్నాము? పబ్లిక్ ఓనర్షిప్ కల్పిస్తున్నాం, అంటే ప్రజలకు డైరెక్ట్గా భాగస్వామ్యం కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటుంది. అట్లాగే అకౌంటబిలిటీ, వీటిని అమ్మడం ద్వారా అకౌంటబిలిటీ అంటే ప్రజలకు జవాబుదారీతనంగా కూడా ఇవి ఉంటాయని అనుకుంటున్నాము అని చెప్పింది. అయితే ఇప్పుడు ఆల్రెడీ 28 ప్రభుత్వ రంగ సంస్థలు పేర్లు ఆల్రెడీ ప్రకటించారు ఆ లిస్టులో అదృష్టవశాత్తు బిఎస్ఎన్ఎల్ లేదు, ఎంటీఎన్ఎల్ కూడా ఇంకా లేదు. వీటిల్లో ఏమేమి ఉన్నాయి అని అంటే ప్రాజెక్ట్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ ప్రిఫ్యాబ్ లిమిటెడ్, హాస్పిటల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ లిమిటెడ్, నేషనల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఎన్పిసిసి, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇండియా లిమిటెడ్, బ్రిడ్జ్ అండ్ రూఫ్ ఇండియా లిమిటెడ్, పవన్ హ్యాన్స్ లిమిటెడ్, హిందుస్థాన్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్, స్కూటర్స్ ఇండియా లిమిటెడ్, భారత్ పంప్స్ అండ్ కంప్రెషర్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫెర్రో కార్బన్ లిమిటెడ్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ ఫార్త్ మూవర్స్ లిమిటెడ్, ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నర్గర్ స్టీల్ ప్లాంట్ ఆఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, అలాయ్ స్టీల్ ప్లాంట్ దుర్గాపూర్, దాని కింద పనిచేసే సేలం స్టీల్ కార్పొరేషన్, భద్రావతి స్టీల్ కార్పొరేషన్. అంటే అలాయ్ స్టీల్ ప్లాంట్ దుర్గాపూర్ అనే దాని భాగంగా ఈ రెండు కూడా ఉన్నాయి, అవి సబ్సిడరీ కంపెనీస్. తర్వాత ఎయిర్ ఇండియా కింద పనిచేసే 5 సబ్సిడరీ ప్రభుత్వ రంగ సంస్థలు: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ మెడిసిన్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయాటిక్స్ లిమిటెడ్, కామరాజ్ పోర్ట్ లిమిటెడ్, ఐటీడీసీ టూరిజం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టూరిజం అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్, బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మా. ఇవి ఈ 28 వాటి కింద పనిచేసే సబ్సిడరీ కంపెనీలని ప్రైవేటైజ్ చేసే క్రమంలో భాగంగా యాజమాన్యాలు మార్చే అవకాశం కల్పిస్తా ఇచ్చారు. అంటే ఒక దశ స్పీడ్గా బిగిన్ అయింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్థం కావాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, పలానా ప్రభుత్వం ఉంది, ఆ పలానా ప్రభుత్వం విషయంలో కొంచెం తక్కువ జరిగింది, ఎక్కువ జరిగింది కాదు. యూపీఏ 1-2 హయాంలో కానీ ఎన్డీఏ హయాంలో కానీ ప్రభుత్వ రంగ సంస్థల కోసం అదనంగా ₹1 ఇచ్చే అవకాశం ఏం లేదు. దాని ద్వారా మాకేం డబ్బులు వస్తున్నాయి అనేదే చూస్తున్నారు. ప్రైవేటైజ్ చేసి ఉంటే వెళ్ళిపోతున్నారు. మొన్న వీడియోలో కూడా చెప్పారు, సర్వీసుల ప్రైవేటీకరణ ముందు బిగిన్ చేస్తారు, తర్వాత మెల్లిమెల్లిగా
వాటి ప్రైవేటీకరణ దశలో వెళుతుంది. లేదు, మనకి విదేశీ సంచార నిగమ్ లిమిటెడ్లో జరిగింది గుర్తుండే ఉంటుంది మీకు. ముందు టాటా కమ్యూనికేషన్స్కి 1350 కోట్లకి 26% వాటా ఇచ్చారు. 74% వాటా ప్రభుత్వం అనేది అందులో ఉన్న మేనేజ్మెంట్ని టాటా కమ్యూనికేషన్స్కి ఇచ్చారు. కాలక్రమంలో విదేశీ సంచార నిగమ్ లిమిటెడ్ ఇప్పుడు లేదు, అది టాటా కమ్యూనికేషన్స్గా మారిపోయింది. అందులో ఉన్న ఉద్యోగులు చాలామంది కొంతమందిని తీసేయటమో లేకపోతే వీఆర్ఎస్లో బలవంతంగా పంపించటమో బెదిరించటం లాంటి కార్యక్రమాలన్నీ జరిగినాయని వార్తలు ఆరోపణలు వచ్చినాయి. మొత్తానికి 26% వాటా ఉన్న యాజమాన్యాలకి కూడా యాజమాన్య మార్పు చేసే అవకాశం ఉంటుంది అనేది మనకు అర్థం కావటం కోసం విదేశీ సంచార లిమిటెడ్ అనేది అర్థం చేసుకుంటే మనకి ఈ విషయం కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ మరింత స్పీడ్గా జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి.